తెలుగు డివైన్ ప్రేక్షకులకు నమస్కారం. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి శివభక్తుడు కోరుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అమర్నాథ్ దేవాలయం. సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల ఎత్తున -డిగ్రీల ఉష్ణోగ్రతలో హిమాలయాల నడిబొడ్డున ప్రతి సంవత్సరం ఒక అద్భుతం జరుగుతుంది. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా ప్రకృతే స్వయంగా ఒక మంచు శివలింగాన్ని సృష్టిస్తుంది. అసలు ఈ యాత్ర ఎప్పుడు మొదలవుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఈ యాత్రకు వెళ్ళాలనుకునేవారు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఈ యాత్రకు ఉన్నటువంటి పురాణ చరిత్ర ఏమిటి, మార్గ మధ్యమంలో మనం దర్శించుకోవాల్సినటువంటి అద్భుతమైన ఆలయాలు ఏమున్నాయి, సైన్స్ పరంగా అస్సలు సాధ్యం కాని కొన్ని విషయాలు ఈ గుహలో జరుగుతున్నాయి. చంద్రుని వెలుగును బట్టి ఈ మంచులింగం పరిమాణం మారడం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి, అసలు ఈ కఠినమైనటువంటి రాతి గుహలో ఆ మంచులింగం ఎలా ఏర్పడుతుంది, దీని వెనుకున్న అసలైన సైన్స్ ఏంటి, అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి, ఇలా అమర్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి విస్తుపోయేటువంటి కొన్ని నిజాలను ఈరోజు మన వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ అమర్నాథ్ యాత్ర ప్లాన్ చేసుకోవడానికి ఇది ఒక కంప్లీట్ గైడ్లా ఉపయోగపడుతుంది. ఈ యాత్ర ఏ తారీఖుల్లో ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది. అమర్నాథ్ యాత్ర ప్రతి సంవత్సరం కేవలం వేసవి కాలంలో వాతావరణం అనుకూలించినప్పుడు మాత్రమే ఉంటుంది. శ్రీ అమర్నాథ్జీ శ్రైన్ బోర్డ్ అంటే SASB అధికారిక ప్రకటనల ప్రకారం 2026 సంవత్సరానికి గాను అమర్నాథ్ యాత్ర జూలై 3, 2026న ప్రారంభమై ఆగస్టు 28, 2026న ముగుస్తుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర రక్షాబంధన్ పండుగ రోజున అధికారికంగా ముగుస్తుంది. మొత్తం 57 రోజుల పాటు సాగేటువంటి ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు బాబా బర్ఫానీని దర్శించుకుంటారు. మరి ఈ యాత్ర చేయాలి అనుకునేవారు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? అమర్నాథ్ యాత్ర చేయాలనుకునే ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, రెండవది ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేవారు శ్రీ అమర్నాథ్జీ శ్రైన్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ jksasb.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేవారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే ఎస్ బ్యాంక్, ఇలా దేశవ్యాప్తంగా గుర్తించబడినటువంటి 550 కంటే ఎక్కువ బ్యాంక్ బ్రాంచ్లలో యాత్రికులు నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో మొదలవుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 15, 2026న ప్రారంభమైంది. అయితే గుర్తుంచుకోండి, రిజిస్ట్రేషన్ కంటే ముందే మీరు CHC అంటే కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. శ్రైన్ బోర్డ్ ఆమోదించిన వైద్యుల ద్వారా ఏప్రిల్ 28, 2026 ఆ తర్వాత జారీ చేయబడినటువంటి హెల్త్ సర్టిఫికేట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మరి ఈ యాత్ర చేసే వారికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి అంటే, ఈ యాత్రకి కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. 13 సంవత్సరాల లోపు పిల్లలకు, 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వృద్ధులు, అలాగే 6 వారాల కంటే ఎక్కువ గర్భవతిగా ఉన్నటువంటి మహిళలకు ఈ యాత్ర చేయడానికి అనుమతి లేదు. ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయ్యాకనే జారీ చేసేటువంటి RFID కార్డ్ తప్పనిసరి. ఇది లేకుండా బేస్ క్యాంపుల గేట్ కూడా దాటనివ్వరు. అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలి? అమర్నాథ్ యాత్రను జమ్మూ లేదా శ్రీనగర్ నుంచి ప్రారంభించవచ్చు. చాలామంది విమానం ద్వారా శ్రీనగర్ చేరుకుంటారు, లేదా రైలు ద్వారా జమ్మూ తవి రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బేస్ క్యాంపులకు చేరుకోవాలి. యాత్రని పవిత్ర గుహ వద్ద అంటే అమర్నాథ్ గుహ వద్ద ముగించాల్సి ఉంటుంది. కాలినడకన ప్రయాణించడానికి శ్రైన్ బోర్డ్ 2 ప్రధాన మార్గాలను అందుబాటులో ఉంచింది. మొట్టమొదటి మార్గం పహల్గామ్. శ్రీనగర్ నుంచి పహల్గామ్ బేస్ క్యాంప్కి చేరుకోవాలి. అక్కడి నుంచి యాత్ర కాలినడకన లేదా గుర్రాలపైన ప్రారంభమవుతుంది. ఇక్కడికి చేరుకునే మార్గం పహల్గామ్, చందన్వారి, పిస్సుటాప్, శేషనాగ్, పంచతరిణి, ఆఖరిగా పవిత్ర గుహ అంటే అమర్నాథ్ గుహకి చేరుకుంటాం. ఈ మార్గం పొడవు సుమారు 36 నుంచి 48 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కొండలు క్రమంగా ఎక్కుతూ ఉంటాం కాబట్టి ఆక్సిజన్ కొరత వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబాలతో వెళ్లే వారికి ఇది ఉత్తమమైనటువంటి మార్గం. సుమారు 3 నుంచి 5 రోజుల వరకు పడుతుంది. ఇక రెండవ మార్గం బాల్తాల్ అంటే ఇది శీఘ్ర మార్గం. శ్రీనగర్ నుంచి బాల్తాల్ బేస్ క్యాంప్కి రోడ్డు మార్గంలో చేరుకోవాలి. బాల్తాల్ నుంచి డొమైల్, బరారి మార్గ్, సంగం, చివరిగా పవిత్ర గుహ అంటే అమర్నాథ్ గుహను చేరుకుంటాం. ఈ మార్గం పొడవు కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే, కానీ ఇది చాలా నిటారుగా కష్టతరంగా ఉంటుంది. శారీరక దృఢత్వం ఉన్నవారైతే
కేవలం 1 లేదా 2 రోజుల్లోనే దర్శనం పూర్తి చేసుకుని వచ్చేయచ్చు. ఇక అమర్నాథ్ గుహ గురించి సైన్స్ ఏం చెప్తుంది, అసలు ఈ అమర్నాథ్ గుహకు సంబంధించినటువంటి రహస్యాలు ఏమిటి? సైన్స్ ప్రకారం ఇది ఒక సహజమైనటువంటి స్టాలగ్మైట్ ప్రక్రియ. అంటే అమర్నాథ్ గుహ పైన ఉండేటువంటి హిమాలయ పర్వతాలపైన నిరంతరం మంచు కరుగుతూ ఉంటుంది. ఆ కరిగిన నీరు గుహ పైకప్పులో ఉండేటువంటి అతి చిన్న పగుళ్ళు, రంధ్రాల గుండా చుక్కలు చుక్కలుగా కిందికి కారుతూ ఉంటుంది. అమర్నాథ్ గుహలో ఉష్ణోగ్రత ఎప్పుడు -డిగ్రీల్లోనే ఉంటుంది కాబట్టి గుహ పైకప్పు నుంచి వచ్చేటువంటి ఒక్కో నీటి చుక్క కింద పడే క్రమంలో అక్కడ తీవ్రమైన చలికి ఆ నీరు వెనువెంటనే గడ్డకట్టుకుపోతుంది. అలా ఒక చుక్కపై మరో చుక్క చేరి కింద నుంచి పైకి ఒక శివలింగం ఆకారంలో పెరుగుతూ ఉంటుంది. కేవలం ప్రధాన శివలింగమే కాదు, దానికి ఎడమవైపున పార్వతీదేవి, కుడివైపున గణేశుడిని పోలినటువంటి చిన్న చిన్న మంచు ఆకారాలు కూడా ఇక్కడ సహజ ఉష్ణోగ్రతల వలన ఏర్పడుతున్నాయి. మరి సైన్స్ సైతం విస్తుపోయే రహస్యాలు ఏమిటి అంటే, సైన్స్ దీన్ని కేవలం ఒక మంచుగడ్డ అని కొట్టిపారేసిన శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా చెప్పుకునేది చాంద్రమాన చక్రం, అంటే లూనార్ సైకిల్. అమర్నాథ్ శివలింగం పరిమాణం చంద్రుని కళలకు అనుగుణంగా మారుతుంది. అంటే చంద్రుడు పెరుగుతున్నప్పుడు, అంటే శుక్లపక్షంలో శివలింగం సైజు కూడా పెరుగుతూ వస్తుంది. శ్రావణ పౌర్ణమి నాటికి ఇది పూర్తి పరిమాణాన్ని అందుకుంటుంది. ఆ తర్వాత చంద్రుడు తగ్గుతున్నప్పుడు, అంటే కృష్ణపక్షంలో శివలింగం పరిమాణం కూడా క్రమంగా తగ్గుతూ అమావాస్య నాటికి చాలా చిన్నదిగా మారిపోతుంది. ఒక మంచుగడ్డ చంద్రుని తిథులను బట్టి మారడం వెనుక ఉన్నటువంటి ఖచ్చితమైన కారణాన్ని సైన్స్ నేటికి పూర్తిగా నిరూపించలేకపోయింది. ఇక రెండో రహస్యం ఏమిటంటే, ఈ గుహ పైకప్పు నుంచి వచ్చేటువంటి నీరు. వేసవి కాలంలో చుట్టుపక్కల ఉన్న మంచు కరిగిన గుహ లోపల నీరు కారే నిర్దిష్టమైన మార్గం లేదు, లేదా పైప్ లైన్ లాంటి నిర్మాణాలు ఎక్కడా కనపడవు. కొండపై ఏ భాగం నుంచి ఆ నీరు లీక్ అవుతుందో గుర్తించడం కూడా కష్టతరం. ఇక ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్తే అమర్నాథ్ అంటే అమరత్వానికి అధిపతి అని అర్థం. శివపురాణం ప్రకారం ఈ గుహలోనే పరమశివుడు పార్వతీదేవికి సృష్టి యొక్క పరమరహస్యాన్ని, అంటే అమర కథను, అతను ఎలా అమరుడయ్యాడనే కథను వినిపించాడు. అసలు అమర్నాథ్ గుహకు ఉన్న చరిత్ర ఏంటి? పురాణాల ప్రకారం పార్వతీదేవి ఒకసారి పరమశివుణ్ణి, స్వామి అసలు మీరెలా అమరులయ్యారు, నేనెందుకు పదే పదే పుట్టి మరణిస్తున్నానని ప్రశ్నించినప్పుడు దానికి శివుడు ఆమెకు సృష్టి యొక్క రహస్యాన్ని, అలాగే అమరత్వ మార్గాన్ని బోధించడానికి సిద్ధపడతాడు. ఈ రహస్యం వేరే ఏ ప్రాణికి తెలియకూడదు అని అత్యంత రహస్యమైన నిర్మానుష్యమైనటువంటి హిమాలయాల్లోని ఈ అమర్నాథ్ గుహను ఎంచుకున్నాడట. ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు శివుడు తన ప్రాపంచిక బంధాలను ఒక్కొక్కటిగా వదిలివేస్తూ వెళ్ళాడట. మొట్టమొదటిగా తన వాహనమైనటువంటి నందిని పహల్గాం వద్ద వదిలివేశాడు. తరువాత తన జటాజూటంలోని చంద్రుడిని చందన్వారి వద్ద విడిచిపెట్టాడట. తరువాత తన ఒంటిపై ఉన్న పాములను శేషనాగ్ సరస్సు వద్ద వదిలేశాడు. తన కుమారుడైన గణేశుడిని మహాగుణాస్ కొండల వద్ద వదిలి చివరకు పంచభూతాలను పంచతరిణి వద్ద విడిచిపెట్టి ఒంటరిగా గుహలోకి ప్రవేశించాడు. గుహలో శివుడు పార్వతీదేవికి అమరకథ చెప్తున్నప్పుడు అక్కడ ఒక గుడ్డు రూపంలో దాగి ఉన్నటువంటి 2 పావురాళ్ళు ఆ కథను విన్నాయట. ఆ అమరకథ వినడం వలన ఆ పావురాల జంట కూడా అమరత్వాన్ని పొందింది. నేటికి చాలా మంది భక్తులకు ఈ గుహలో 2 తెల్లటి పావురాళ్ళు దర్శనమిస్తూ ఉంటాయి. చారిత్రకంగా 12వ శతాబ్దపు కల్హనుడి రాజతరంగిణి గ్రంథంలో ఈ క్షేత్రాన్ని అమరేశ్వర అని పిలిచినట్లు ఆధారాలు ఉన్నాయి. మధ్యయుగంలో బుటా మాలిక్ అనే ఒక ముస్లిం గొర్రెల కాపరికి ఒక సాధువు బొగ్గుల సంచి ఇచ్చాడని, ఇంటికి వెళ్ళి చూడగా అది బంగారంగా మారిందని పురాణ కథలు చెప్తున్నాయి. ఆ సాధువుకి కృతజ్ఞతలు చెప్పడానికి బుటా మాలిక్ వెనక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ పవిత్ర గుహ బయటపడిందట. ప్రకృతి సృష్టించేటువంటి ఒక అద్భుత శాస్త్రీయ ప్రక్రియ, కోట్లాది మంది నమ్మే ఒక అపారమైన ఆధ్యాత్మిక శక్తుల సంగమమే ఈ అమర్నాథ్ గుహ. శీతాకాలంలో గడ్డకట్టే మంచు వల్ల ఏర్పడే ఈ శివలింగం వేసవి కాలం ముదురుతున్న కొద్దీ మరియు దర్శనానికి వెళ్లే భక్తుల శ్వాస వల్ల గుహలో పెరిగే వేడి కారణంగా క్రమంగా కరిగిపోతూ ఉంది. అందుకే ప్రతి సంవత్సరం కేవలం జూన్ నుంచి ఆగస్టు మధ్య మాత్రమే ఈ యాత్రకు అనుమతినిస్తారు. మరి మార్గ మధ్యంలో మనం చూడాల్సినటువంటి ముఖ్యమైన ఆలయాలు ఏమిటి? అమర్నాథ్ యాత్ర కేవలం ఒక గుహ సందర్శన మాత్రమే కాదు. మార్గ మధ్యమంలో ఎన్నో అద్భుతమైన మరియు చారిత్రాత్మక దేవాలయాలను మనం దర్శించుకోవచ్చు. వాటిల్లో మొట్టమొదటిది
మార్తాండ్ సూర్య దేవాలయం. దీనినే మట్టన్ తీర్థం అని కూడా అంటారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ మార్గంలో ఉన్నటువంటి ఒక పురాతన హిందూ దేవాలయం. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కర్కోటక రాజవంశానికి చెందినటువంటి రాజు లలితాదిత్య ముక్తాపీడుడు ఈ ఆలయాన్ని నిర్మించాడట. ఇక్కడ సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో పవిత్ర జలధారలు ఉన్నాయి. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడ మట్టన్ తీర్థంలో స్నానాలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం ఒక ప్రధాన ఆచారంగా భావిస్తారు. ఇక్కడ పవిత్ర గుండాలలోని చేపలకు ఆహారం తినిపిస్తేనే అమర్నాథ్ యాత్ర పూర్తవుతుందని భక్తుల నమ్మకం. అమర్నాథ్ యాత్ర యొక్క పవిత్రమైన రాజదండం చడీ ముబారక్ను మొదట ఇక్కడికి తీసుకొచ్చి పవిత్ర స్నానం చేయిస్తారు. ఇక రెండవ ఆలయం ప్రాచీన మార్తాండ్ సూర్య దేవాలయం. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో మట్టన్ వద్ద ఉన్నటువంటి మార్తాండ్ సూర్య దేవాలయం 8వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన కట్టడం. కర్కోటక వంశానికి చెందినటువంటి రాజు లలితాదిత్య ముక్తాపీడ దీనిని నిర్మించాడు. సంస్కృతంలో సూర్యుడిని మార్తాండ్ అంటాం కాబట్టి ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. ఇది కాశ్మీరీ, గాంధార, గుప్తా మరియు రోమన్ శైలుల అద్భుతమైనటువంటి సమ్మేళనం. 15వ శతాబ్దంలో జరిగినటువంటి దాడుల వలన ఆలయం శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షిస్తూ ఉంది. ఇక మూడవది మమలేశ్వర్ దేవాలయం. కాశ్మీర్లోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో ఒకటైనటువంటి పహల్గామ్లో లిడ్డర్ నది ఒడ్డున కొలువై ఉన్నటువంటి పరమ పవిత్రమైన ఆలయమే మమలేశ్వర్ దేవాలయం. దీనిని మమల్ ఆలయం అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి సుమారు 2200 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ పురాతన శివాలయం వెనుక ఎంతో గొప్ప చరిత్ర, ఆసక్తికరమైనటువంటి పురాణ మహత్యం ఉన్నాయి. మరి ఆ విశేషాలు మీకోసం. ఈ ఆలయ ప్రాంగణమే వినాయకుడి పుట్టుకకు, ఆయన శిరచ్ఛేదనానికి వేదిక అని స్థానికుల నమ్మకం. పురాణాల ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఒక పవిత్రమైన కొలంలో స్నానానికి వెళ్తూ ఎవరినీ లోపలికి రానివద్దని గణేశుడిని ద్వారపాలకుడిగా కావలా పెట్టింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శివుణ్ణి కూడా బాలగణేశుడు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. సంస్కృతంలో మమ్ మల్ అంటే వెళ్ళవద్దు అని అర్థం. అలా వినాయకుడు శివుణ్ణి వారించినటువంటి ప్రదేశం కాబట్టే దీనికి మమలేశ్వర్ లేదా మమల్ అనే పేరు వచ్చింది. గణేశుడు గజముఖుడిగా మారిన చోటుగా కూడా దీన్ని చెప్పుకుంటారు. తనకు అడ్డుగా ఉన్నటువంటి బాలుడు ఎవరో తెలియక ఆగ్రహించినటువంటి పరమశివుడు తన త్రిశూలంతో గణేశుడి తలను నరికింది ఇక్కడేనని చెప్తారు. ఆ తరువాత పార్వతీదేవి యొక్క ఆవేదనను చూసి గజముఖుడి తలను తెచ్చి బ్రతికించి విఘ్నేశ్వరుడిగా మార్చినటువంటి పవిత్ర స్థలం కూడా ఇదేనని భక్తుల బలమైన నమ్మకం. ఇక గర్భాలయంలో ఉండేటువంటి ఊటబావి. ఈ రాతి ఆలయం మధ్యలో ఒక పురాతన శివలింగం ఉంటుంది. విశేషం ఏమిటంటే ఈ శివలింగం కింద ఒక సహజమైన నీటి ఊట నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఒక చిన్న రాతి తొట్టె లాంటి అమరిక ద్వారా ఈ పవిత్ర జలాన్ని సంరక్షిస్తారు. ద్విముఖ నంది. ఆలయ కుడి మూలలో విభిన్నంగా ఉండేటువంటి ఒక చిన్న ద్విముఖ నంది అంటే 2 ముఖాలు కలిగినటువంటి నంది విగ్రహం కనిపిస్తుంది. ఇక కాశ్మీరీ శిల్పకళ గురించి చెప్పుకుంటే పూర్తిగా బూడిద రంగు రాతితో అంటే గ్రే కలర్ స్టోన్స్తో నిర్మితమైనటువంటి ఈ ఆలయానికి 2 అంచెల పిరమిడ్ ఆకారపు పై కప్పు ఉంటుంది. ఇది ప్రాచీన కాశ్మీర్ నిర్మాణ శైలి అద్భుతానికి నిదర్శనం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 400 ప్రాంతంలో అంటే దాదాపు 1600 ఏళ్ల క్రితం నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. కాశ్మీర్లోనే అత్యంత పురాతనమైన హిందూ దేవాలయాలలో ఇది ఒకటి. కాశ్మీర్ చరిత్రను తెలిపేటువంటి ప్రసిద్ధ గ్రంథం కల్హనుడి రాజతరంగిణిలో ఈ ఆలయం గురించిన ప్రస్తావన ఉంది. 12వ శతాబ్దంలో లోహర వంశానికి చెందిన రాజా జయసింహ ఈ ఆలయాన్ని పునరుద్ధరించి దీని శిఖరానికి బంగారు కలశాన్ని బహూకరించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఇక్కడ శివుడికి అనుమతి తీసుకున్నాకనే భక్తులు కొండలెక్కడం ప్రారంభిస్తారు. ఇక 4వది సంగం పాయింట్ మరియు అమరావతి నది. పంచతరణి మరియు అమరావతి నదులు కలిసే చోట భక్తులు గుహలోకి వెళ్లే ముందు ఇక్కడ పవిత్ర స్నానాన్ని ఆచరిస్తారు. ఇక 5వ ఆలయం మాతా క్షీరభవాని ఆలయం. శ్రీనగర్ నుంచి బాల్తాల్ వెళ్లే దారిలో గందర్బల్ జిల్లాలోని ఈ శక్తిపీఠాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. ఇక్కడి పవిత్ర మడుగు రంగులు మారడం ఒక అద్భుతం. ఆపదలు రాబోయే ముందు ఈ నీరు నలుపు రంగులోకి మారుతుందని ఇక్కడ స్థానికులు నమ్ముతారు. మరి యాత్రికుల కొరకు అక్కడ ఉండేటువంటి సదుపాయాలు ఏమిటి అంటే హిమాలయాల వంటి కఠినమైన వాతావరణంలో
భక్తుల కోసం శ్రీ అమర్నాథ్జీ శ్రైన్ బోర్డ్ అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. ఉచిత లంగర్లు అంటే యాత్ర పొడవునా వందలాది స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాదం, వేడి పాలు, మంచినీరు నిరంతరం అందిస్తూ ఉంటారు. ఇక వసతి బాల్తాల్, నూన్వాన్, శేష్నాగ్ మరియు పంచతరిణిలలో శ్రైన్ బోర్డ్ అందరికీ అందుబాటు ధరలకే అంటే రోజుకి సుమారుగా 250 రూపాయల నుంచి 400 లోపు రగ్గులు, దుప్పట్లతో కూడినటువంటి టెంట్ వసతిని కల్పిస్తుంది. ఇక వైద్య సదుపాయం ఆక్సిజన్ కొరత తలెత్తితే చికిత్స అందించేందుకు ప్రతి క్యాంప్ వద్ద ఉచిత మొబైల్ ఆసుపత్రులు మరియు వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయి. ఇక రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ నడవలేని భక్తుల కోసం గుర్రాలు, పల్లకీలు, అలాగే బాల్తాల్ పహల్గాం నుంచి నేరుగా పంచతరణి వరకు హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. కమ్యూనికేషన్ అక్కడ సాధారణ ఫోన్ నెట్వర్క్లు పనిచేయవు కాబట్టి బేస్ క్యాంపుల వద్దే ఐడి కార్డు ఇచ్చి ప్రత్యేకమైనటువంటి టెంపరీ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను కొనుగోలు చేయవచ్చు. చూసారు కదా, సైన్స్ మరియు విశ్వాసం ఈ రెండింటి కలయికే అమర్నాథ్ మంచు శివలింగం. మీరు కూడా ఈ 2026 అమర్నాథ్ యాత్రను ప్లాన్ చేసుకుంటే వెంటనే రిజిస్ట్రేషన్ డేట్స్ గుర్తుపెట్టుకొని రెడీగా ఉండండి. ఈ సమాచారం మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి మీలో ఎంతమంది అమర్నాథ్ యాత్ర చేశారో కమెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. హర్ హర్ మహాదేవ్.